కాషాయ వలలో దేశం ఎంపీలు. టీడీపీ ఎంపీలకు బీజేపీ వల. ఎవరు ఆ ఎంపీలు? వ్యాపారాలు చేసేవారే టార్గెట్. వ్యాపారాల్లోని లోపాలే బీజేపీ బలం. ఎంపీల బలాలు బలహీనతలపై ఆరా. టీడీపీలో అసంతృప్తులను గుర్తించే పనిలో బీజేపీ నేతలు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం. లోపాయికారిగా సహకరిస్తున్న టీడీపీ కోర్ టీం సభ్యులు. 2019లో ఏపీలో లోక్సభ సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ నాయకత్వం. ఏపీలో బీజేపీ ఎత్తుగడలతో టీడీపీ బెంబేలు. ఏం జరుగుతోంది? ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడుని డిసైడ్ చేసిన బీజేపీ హైకమాండ్ తరువాతి అడుగులు వేగంగా వేస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి తీసుకోక తప్పని పరిస్థితి కల్పించింది బీజేపీ అగ్రనాయకత్వం. దీని వెనుక అనేక రకాలుగా రాజకీయ చర్చలు జరుగుతున్నా ఏపీ బీజేపీ టీడీపీ నేతలతో పాటుగా రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అసలు కారణం తెలుసు. అయితే ఇంతటితో బీజేపీ అధినాయకత్వం ఆగలేదు. ఏపీలో 2019లో అధికారంలోకి ఎలా రావాలని కలలు కంటున్న టీడీపీ అగ్రనాయకత్వానికి షాక్ ఇచ్చేలా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ స్వతహాగా అంత బలం లేకపోయినా ఏపీ ఓటరు నాడి పసిగట్టిన అమిత్ షా టీం కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలకు శ్రీకారం చుడుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలు బలంగా గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఏపీలో తమ స్వశక్తితో ఎంతవరకు ఓట్లు సాధించగలమనే దానిపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో ముందుగా ఏపీలో అధికార పార్టీ అసంతృప్తి నేతలు, అందున ఎంపీలుగా ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తుతోనే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లోనే టీడీపీ ఎంపీలుగా వ్యాపారవేత్తలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ వారినే టార్గెట్ చేసే పనిలో పడింది. రాజకీయంగా ఎంపీగా ఎన్నికై 3 ఏళ్లు పూర్తి కావచ్చింది. వారికి రాజకీయంగా అండ అవసరం ఉన్న ఎంపీలే ఎక్కువగా కనిపిస్తారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం వారికి అవసరంగా మారుతోంది. ఇప్పుడు ఏపీలో టీడీపీపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో పాటుగా వారి మాటకు పార్టీలో విలువ లేకపోవడం వలన కొంతమంది ఎంపీలు ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వారిలో లేకపోవడం, అదే టైంలో కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందనే ప్రచారం ఇప్పుడు బీజేపీ నేతలకు కలిసి వస్తోంది. ప్రజల్లో బలంతో పాటుగా పార్టీకి ఉపయోగపడతారనే వారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి టీడీపీ ప్రధాన కోటరీలోని ఒక ముఖ్యమైన వ్యక్తి సైతం సహకారం అందిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది ఎంపీలు టీడీపీ అధినాయకత్వం తమకు గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయంతో బలంగా ఉన్నవారు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కూడా బీజేపీ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే పార్టీ మారే విధానం కాకుండా 2019 ఎన్నికల్లో తమకు సహకరించేలా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయనుందని బీజేపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని 3 ఎంపీలు ఇప్పటికే బీజేపీ నేతలతో టచ్లో ఉన్నట్లు ప్రచారం. రాజధాని ప్రాంత పరిధిలోని 2 లోక్సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎంపీలు టీడీపీ హైకమాండ్పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారు సైతం 2019 నాటికి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి తోడు వ్యాపారపరంగా కొంతమంది ఎంపీలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని కూడా బీజేపీ దగ్గరకు తీసుకుని 2019 నాటికి ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తోందని సమాచారం. టీడీపీ టికెట్పై పోటీ చేయడం కంటే, ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం కంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్న టైంలో బీజేపీ బెటర్ అనే భావనలో ఆ ఎంపీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సరిగ్గా వారి అంచనాలకు తగ్గట్టుగానే బీజేపీ ఢిల్లీ టీం ఏపీ ఎంపీలకు వలవేస్తోంది. ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా వారిని తమ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందనేది స్పష్టమైన సమాచారం. ఇందులో ఇప్పటిదాకా టచ్లో ఉన్న వారితో పాటు మరికొందరు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో వేస్తున్న ఈ రాజకీయ అడుగులు టీడీపీ శ్రేణులకు మాత్రం మింగుడు పడడం లేదు. రానున్న రోజుల్లో బీజేపీ మరింత వేగంగా ఏపీలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.